అందరికీ నమస్కారం. స్త్రీలు పుట్టింటి నుండి ఈ వస్తువులు తెచ్చుకుంటే అదృష్టం, ఐశ్వర్యం కలుగుతాయి. సాధారణంగా ఒక అమ్మాయి పెళ్లి చేసుకుని అత్తవారింట్లోకి అడుగుపెట్టిన తర్వాత ఏదైనా పండుగలు, శుభకార్యాల నిమిత్తం పుట్టింటికి వెళ్లడం సర్వసాధారణం. ఇలా పుట్టింటికి వెళ్ళినప్పుడు చాలామంది అమ్మాయిలు పుట్టింటి నుంచి కొన్ని రకాల వస్తువులను అత్తవారింటికి తీసుకువెళుతూ ఉంటారు. పుట్టింటి వారు కూడా తమ కూతురుకి ఏ లోటు లేకుండా ఉండాలన్న ఉద్దేశంతో వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులను లేదా కొన్ని సామాన్లను తమ కూతురితో పంపిస్తూ ఉంటారు. అయితే కొన్ని రకాల వస్తువులను మాత్రం కూతురు పుట్టింటి నుంచి అత్తింటికి తీసుకుపోకూడదని పండితులు చెబుతున్నారు. మీ జీవితంలో ఏదైనా మంచి జరగాలంటే అది బృహస్పతి మూలంగానే సాధ్యమవుతుంది. కాబట్టి స్త్రీలు తమ పుట్టింటి నుండి కొన్ని వస్తువులు తెచ్చుకుంటే గ్రహాల ప్రభావం వల్ల మీకు అదృష్టం, ఐశ్వర్యం కలుగుతాయి. పెళ్లి అయిన స్త్రీలు తమ పుట్టింటి దగ్గర నుండి కొన్ని వస్తువులు తెచ్చుకుంటే పుట్టింటి వారు మెట్టినింటి వారికి బాగా కలిసి వస్తుంది. మీకున్న అన్ని అప్పులు తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ముఖ్యంగా స్త్రీలు నెలలో ఒక్కసారి అయినా తమ పుట్టింటి దగ్గర నుండి 1 కేజీ బెల్లాన్ని తెచ్చుకోవాలి. స్త్రీలు పుట్టింటి నుండి బెల్లాన్ని తెచ్చుకుంటే మీకున్న అప్పులన్నీ తీరిపోతాయని పండితులు చెబుతున్నారు. బెల్లానికి అంతటి శక్తి ఉంటుంది. బెల్లం లక్ష్మీదేవి స్వరూపం. కాబట్టి మీరు కూడా మీ పుట్టింటి నుండి బెల్లం తెచ్చుకుని మీకున్న అప్పుల బాధల నుండి విముక్తి పొందండి. బెల్లం మీ అదృష్టాన్ని మార్చేస్తుందని పండితులు. పుట్టింటి నుండి తెచ్చుకోవాల్సిన మరొక వస్తువు ఏమిటంటే పసుపు, కుంకుమ. మన హిందూ సాంప్రదాయంలో పసుపు, కుంకుమకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఏ స్త్రీ అయితే తన పుట్టింటి నుండి పసుపు, కుంకుమలను తెచ్చుకుంటారో ఆ స్త్రీ దీర్ఘకాల సుమంగలిగా ఉంటుందని పండితులు చెప్తున్నారు. అలాగే మీ వైవాహిక జీవితంలో ఎటువంటి గొడవలు లేకుండా దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. అలాగే గాజులు తెచ్చుకుంటే చాలా మంచిది. ముఖ్యంగా ఎరుపు రంగులో ఉన్న గాజులు తెచ్చుకుంటే అదృష్టం కలుగుతుంది. ఆడపిల్లలు తమ పుట్టింటి నుండి ఏనుగు బొమ్మను తెచ్చుకోవడం వల్ల మీ ఇంటికి అదృష్టం బాగా కలిసి వస్తుంది. అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. ఎందుకంటే లక్ష్మీదేవికి మరియు ఏనుగుకి అవినాభావ సంబంధం ఉంటుంది. అందుకే లక్ష్మీదేవి ఉన్న చిత్రపటంలో ఏనుగు బొమ్మలు కూడా ఖచ్చితంగా ఉంటాయి. ఏనుగులు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. కాబట్టి మీ ఆర్థిక కష్టాలు తొలగిపోయి మీ ఇంటిపై సిరి సంపదలు కలగాలంటే స్త్రీలు తమ పుట్టింటి నుండి ఏనుగు బొమ్మను తెచ్చుకోవటం మంచిది. ముఖ్యంగా పుట్టింటి వారు తన కూతురికి శుక్రవారం నాడు నెమలి పింఛం కొనిపిస్తే చాలా మంచిది. ఇలా చేస్తే పుట్టింటి వారికి అలాగే మెట్టింటి వారికి కూడా బాగా డబ్బులు కలిసి రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే మట్టితో చేసిన కుండను స్త్రీలు తన పుట్టింటి నుండి తెచ్చుకుంటే చాలా మంచిది. ఎవరైతే చాలా కాలంగా సొంత ఇల్లు కట్టుకోవాలని అనుకుంటారో అలాగే ఏదైనా ఒక మంచి స్థలాన్ని కొనాలి అనుకుంటారో అలాంటివారు
తమ పుట్టింటి నుండి ఒక మట్టికుండను తెచ్చుకుంటే భూమాత ఆశీస్సుల వల్ల మీ సొంత ఇంటి కల ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇలా చేయడం వల్ల మీ ఇంటికి ఐశ్వర్యం లభిస్తుంది. మీరు తెచ్చుకున్న మట్టికుండను మీ ఇంట్లో ఉత్తరం వైపు పెడితే మీ ఇంట్లో డబ్బు కొరత ఉండదు. అయితే పెళ్లి అయిన స్త్రీలు కొన్ని రకాల వస్తువులను మాత్రం తమ పుట్టింటి నుండి తెచ్చుకోకూడదని పండితులు చెప్తున్నారు. ఒకవేళ తెచ్చుకుంటే తమ పుట్టింటి వారికి భారీ నష్టం కలుగుతుందట. అయితే స్త్రీలు తమ పుట్టింటి నుండి ఏ వస్తువులను తెచ్చుకోకూడదో అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. కాబట్టి స్త్రీలు ఉప్పును మాత్రం తమ పుట్టింటి నుండి తీసుకెళ్లకూడదు. స్త్రీలు తమ పుట్టింటి నుండి ఉప్పుని తెచ్చుకుంటే పుట్టింటి వారి సంపద తగ్గిపోతుంది. అలాగే పుట్టింట్లో ఉన్న లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. చాలామంది ఆవకాయ పచ్చడి తెచ్చుకుంటారు. కాని ఆవకాయ పచ్చడిని పుట్టింటి నుండి తెచ్చుకోకూడదు. ఎందుకంటే పచ్చడిలో ఉప్పు అలాగే నూనె ఉంటాయి. ఉప్పు తెచ్చుకుంటే పుట్టింటి సంపద తగ్గుతుంది. నూనె తెచ్చుకుంటే అరిష్టం. కాబట్టి పుట్టింటి నుండి ఆవకాయ పచ్చడి తెచ్చుకోకూడదు. అలాగే పుట్టింటి నుండి చాట, జల్లెడ, నువ్వులు, పల్లీలు అస్సలు తెచ్చుకోకూడదు. అలాగే గుమ్మడికాయను అసలు తెచ్చుకోకూడదు. ఒకవేళ పుట్టింటి నుండి గుమ్మడికాయ తెచ్చుకోవాల్సి వస్తే పుట్టింటి వారికి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి వాటిని తెచ్చుకోవడం మంచిది. స్త్రీలు పుట్టింటికి రాగానే ఖచ్చితంగా భోజనం చేసిన తర్వాతే పుట్టింటి నుండి అడుగు బయట పెట్టాలి. చాలామంది తల్లిదండ్రులు తమ ఆడపిల్లలకి కిరాణా సరుకులు కూడా పంపిస్తూ ఉంటారు. కాని అందులో చింతపండు ఉండకుండా చూసుకోండి. ఎందుకంటే చింతపండును పుట్టింటి నుండి తెచ్చుకుంటే రెండు కుటుంబాల మధ్య గొడవలు జరిగే అవకాశం ఉంది. చాలామంది ఆడపిల్లలు తమ పుట్టింటి నుండి పాలు తెచ్చుకుంటూ ఉంటారు. శాస్త్రం ప్రకారం ఇది చాలా పెద్ద తప్పు. స్త్రీలు తమ పుట్టింటి నుండి పాలు తీసుకెళ్తే పుట్టింట్లో ఉన్న కుటుంబ సభ్యులకు అనారోగ్య సమస్యలు వస్తాయి. కత్తులు, కత్తిపీటలు, కత్తెరలు, సూదులు కూడా పుట్టింటి నుండి తెచ్చుకోకూడదు. ఒకవేళ ఈ వస్తువులను తెచ్చుకుంటే మీ జీవితంలో ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి స్త్రీలు తమ పుట్టింటి నుండి పదునైన వస్తువులను తెచ్చుకోకపోవటమే మంచిది. సాధారణంగా చీపురును దానం చేయకూడదని ఆధ్యాత్మిక పండితులు చెబుతారు. చీపురుని వేరే వాళ్లకి ఇస్తే లక్ష్మీదేవిని ఇతరులకు ఇచ్చినట్లుగా భావిస్తారు. కాబట్టి మహిళలు తమ పుట్టింటి నుండి చీపురు అసలు తెచ్చుకోకూడదు. చీపురు లక్ష్మీదేవితో సమానం. చీపురుని తెచ్చుకుంటే మీ పుట్టింటిలో ఉన్న లక్ష్మీదేవిని మీతో పాటు మెట్టినింటికి తీసుకెళ్తున్నట్లుగా అవుతుంది. అలాగే మీ కూతురు ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి నిర్మాణ పనులు చేపట్టకూడదు. అలాగే ఇంటి మరమ్మతులు కూడా చేపించరాదు. ఇనుముతో చేసిన వస్తువులను పుట్టింటి నుండి తెచ్చుకుంటే ఆర్థిక సమస్యలు ప్రారంభమవుతాయి. కాబట్టి పుట్టింటి నుండి ఇనుము వస్తువులు తెచ్చుకోకూడదు. కూరగాయలను కూడా పుట్టింటి నుండి తీసుకువెళ్లకూడదని పండితులు చెప్తున్నారు. ముఖ్యంగా కాకరకాయ, మెంతికూర వంటివి పుట్టింటి నుండి ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకెళ్లకూడదు. స్త్రీలు ఎప్పుడూ కూడా
జుట్టు విరగబోసుకొని తమ పుట్టింట్లో తిరగకూడదు. అలా చేస్తే తమ పుట్టింటిలోకి దరిద్ర దేవత వచ్చి కూర్చుంటుంది. నల్ల రంగు బట్టలు పుట్టింటి నుండి తెచ్చుకుంటే అరిష్టం. ఇలా చేస్తే మీ ఇంట్లో దరిద్రదేవత తిష్ట వేసుకొని ఉంటుంది. పెళ్లైన స్త్రీలు పుట్టింటి నుండి పుల్లటి మరియు చేదు వస్తువులను తెచ్చుకోకూడదు. పుల్లటి వస్తువులు తెచ్చుకోవడం వల్ల పుట్టింటికి మెట్టినింటికి మధ్య మనస్పర్ధలు వస్తాయి. అలాగే చేదు వస్తువులను తెచ్చుకోవడం వల్ల మీ కుటుంబాల మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడతాయని అంటున్నారు. ఎవరైతే ఈరోజు వీడియోలో చెప్పిన వస్తువులను తమ పుట్టింటి దగ్గర నుండి తెచ్చుకుంటారో వారి యొక్క జీవితం గొప్పగా మారుతుంది. మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. ఇంకా మీ సపోర్ట్ నాకు అందించండి. థాంక్స్ ఫర్ వాచింగ్.